హలో యస్ వెల్కమ్ టు మైరా క్రియేటివ్. చాలా మంది మిషన్ తీసుకున్న వాళ్ళకి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయండి. అలాంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్‌కి క్లారిఫికేషన్ కోసం వీడియో నేను చేశానండి. ఏంటంటే జనరల్‌గా కస్టమర్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది మగ్గం వర్క్ డిజైన్స్ అనేది తీసుకొని వస్తుంటారు. సేమ్ అదే డిజైన్ మనకిచ్చేసి వర్క్ చేయమని చెప్పేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయమని చెప్తారు. సో, అలాంటి వాళ్ళకు స్టార్టింగ్ కదా! అది మిషన్ ఎంబ్రాయిడరీయా, మగ్గం వర్కా అనేది తెలీదు. సో, వెంటనే కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఒకసారి క్లియర్ పిక్చర్ అనేది చూసుకోవాలండి. చూసుకొని ఓపెన్ చేసి కొంచెం దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసేసి ఏముంది దాంట్లో జర్దోజీ ఉందా? స్టోన్స్ ఉన్నాయా? ఏముంది? అనేది చూసుకొని క్లియర్‌గా కస్టమర్‌కనేది వేస్తామా? వేయమా? అనేది చెప్పాలి. ఇన్‌కేస్ ఇప్పుడైతే చాలా వరకు మగ్గం వర్క్ డిజైన్స్ సేమ్ అవే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కన్వర్ట్ చేశారు. సో, అవి కూడా పాసిబుల్ ఉంటేనే పెడతాను. సో, అలాంటి డిజైన్స్ ఏంటంటే కొంచెం చిన్న చిన్న చేంజెస్‌తోనే అంటే జర్దోజీ ఇంకా బీడ్స్ అలాంటివి కాకుండా కంప్లీట్‌గా ఇది మన థ్రెడ్ వర్క్‌తోనే ఉంటుంది. సో, ఇలాంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో, ఎలా అయినా స్టార్టింగ్ కస్టమర్స్‌కి కొంచెం ఇబ్బందే గాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకుంటే బెటర్. ఇంకా కొంతమంది మ్యారేజెస్‌కి అయితే నాకు రీసెంట్‌గా గూడా వచ్చాయండి 2 ఆర్డర్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్పెసిఫిక్‌గా వాళ్ళు మగ్గం డిజైన్ తీసుకొచ్చి అందరూ మగ్గంలో హెవీ హెవీ డిజైన్స్ 12,000, 10,000, 8,000 అలా పెట్టయితే ఏయించుకోలేరు గదా! సో, అదే మగ్గం వర్క్ డిజైన్‌ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోకి కన్వర్ట్ చేసి అడుగుతారు. సో, అలా అడిగినప్పుడు ఏ విధంగా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోకి మగ్గం వర్క్ డిజైన్ కన్వర్ట్ చేయాలంటే ఈజీగా 500 నుంచి 800 వరకు చార్జ్ అనేది చేస్తారండి. జనరల్‌గా మన దగ్గరనే కాదు బయట మనము ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్స్ అనేది మనం ఆన్‌లైన్‌లో పింట్రెస్ట్‌లో గానీ, గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ చూస్తుంటాము. సో, అలాంటి వాళ్ళకు మనం ఇచ్చేసి కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్‌లీస్ట్ 1 వీక్ టు ఆహ్, ఏ వన్ అట్‌లీస్ట్ 4-1 వీక్ వరకు ఆగితే బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక డిజైన్ అనేది మనం సేమ్ మగ్గంలో సింపుల్‌గా బ్యాక్, హెవీ హ్యాండ్ చేయించుకున్నామనుకోండి 500-600 మధ్యలో చార్జ్ చేస్తారు. సో, అలాంటివి గూడా చార్జ్ చేయాలి అంటే వాళ్ళు ఓన్లీ కస్టమైజేషన్ చేయడానికే మన దగ్గర టైం అనేది 1 వీక్ వరకు టైం తీసుకుంటారు. సో, అలాంటివి ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరకొచ్చినప్పుడైతే ఖచ్చితంగా 1 వీక్ టు 10 డేస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే 1 వీక్ అనేది ఆహ్, వర్క్ అనేది మనకు కస్టమైజేషన్ చేసి వాళ్ళివ్వడానికి. ఇంకా రిమైనింగ్ ఏదైతే 3-4 డేస్ ఉంటుందో అది మనం వర్క్ చేసి కస్టమర్‌కి స్టోన్ వర్క్, కుందన్స్ అట్లా ఏమైనా ఉంటే అడిషనల్ వర్క్స్ అనేది చేయడానికి. సో, ఎవరైతే ఈ విధంగా కొంతమంది కస్టమర్స్ మన దగ్గరొచ్చి సేమ్ నాకు ఇలాగే కావాలి, అమౌంట్ ఎక్కువైనా నాకిదే కావాలి అంటే మనం అనేది కస్టమైజేషన్ చేసి ఇస్తామనేది వాళ్ళకు గైడెన్స్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, అమౌంట్ అనేది మనం బేర్ చేయాలా? కస్టమర్ బేర్ చేయాలా? అనేది కొంతమంది కస్టమర్స్ అనేది అడుగుతున్నారు. సో, వాళ్ళేంటంటే మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సేమ్ అదే డిజైన్ ఉంది. సిమిలర్ డిజైన్ ఉంది అంటే మనమైతే కస్టమర్‌తో చార్జ్ అనేది చెయ్యము. ఎవరైతే మగ్గం వర్క్‌లో గాని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ గాని సేమ్ మన దగ్గర చూయించి యాజ్ ఇట్ ఈజీగా అదే వర్క్ మనకి చేయమని అడిగినప్పుడు మనమైతే ఏదైతే చేస్తారో చార్జెస్ అడిషనల్‌గా ఆ చార్జెస్ అనేది కస్టమర్‌తో అనేది బేర్ చేస్తామండి. మేమైతే మా బొటిక్‌లో ఎవరైతే స్పెసిఫిక్‌గా డిజైన్ అడుగుతారో వాళ్ళ కోసమే మనం డిజైన్ చేపిస్తాం గాబట్టి, ఏదైతే డిజైన్ చార్జెస్ ఉంటాయో అవి కస్టమర్ దగ్గర అనేది మనం తీసుకుంటాము. చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒక 100-200 కొంచెం తగ్గించమంటే దాంట్లో అయితే చూసి తీసుకుంటాం గానీ, రిమైనింగ్ ఏదైతే వర్క్ అయితే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే కస్టమర్ కోసమే మనం చేపిస్తున్నాం కాబట్టి అడిషనల్ అమౌంట్ అనేది మనం చార్జ్ చేస్తాం. ఇక లోగోస్ విషయానికొస్తే మన దగ్గరికి కస్టమర్స్ తీసుకొని వస్తుంటారండి. జనరల్‌గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగోస్ కానీ, నేమ్స్ రాయమని చెప్పేసి ఆర్మీవి గానీ ఏవైనా నేమ్స్ రాయమని చెప్పేసి అడిగినప్పుడు నేమ్స్ అయితే చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ మన మిషన్‌లోనే ఎంబ్రాయిడరీ మిషన్‌లో ఈజీగా ఎడిట్ అనేది చేసి వర్క్ అనేది వేయొచ్చు. ఫ్రేమ్‌లో ఉన్నప్పుడే. అలా కాకుండా దానికి పైన లోగో, యారో మార్క్స్ యాడ్ చేయమని, లేదంటే సర్కిల్‌లో నేమ్ రావాలని, ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగోస్ ఇచ్చారనుకోండి, మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి వాళ్ళకు ఆహ్, వెంటనే చూడగానే కమిట్మెంట్ ఇవ్వొద్దండి. ఇదే ప్రైస్ అవుతుంది అని. ఎస్టిమేషన్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో
ఫర్ ఎగ్జాంపుల్ 30-50 రూపీస్ అవుతుందా? లేదంటే 50 రూపీస్ అవుతుందా? 60 అవుతుందా? ఆ టైప్‌లో మనం ఏదైతే చూస్తామో అదే విధంగా లోగోస్‌కి అనేది ప్రైస్ అనేది ఎస్టిమేషన్ ప్రైస్ వాళ్ళకివ్వాలి. ఫిక్స్డ్ ప్రైస్ ఇవ్వద్దు. ఎందుకంటే లోగోస్ చూడడానికి చిన్నగున్నా గూడా దానిలో ఉండే స్టిచెస్ అనేది ఎక్కువుంటాయి. ఇంకోటి కొన్ని 2 మినిట్స్‌కి అయిపోతాయి. కొన్ని 5 మినిట్స్‌కి అయిపోతాయి. కొన్ని 8 మినిట్స్ కూడా అయిపోతాయి. సో, లోగోస్‌ని బట్టి. అవి ఏ విధంగా చేయాలంటే ఒకేసారి తీసుకోగానే ఈరోజు తీసుకొని రేపు వర్క్ చేయడానికి రాదు లోగోస్. అవి కూడా మనకి ఎవరైతే డిజైన్స్ చేస్తున్నారో వాళ్ళకైనా పంపించి ఈ విధంగా లోగోస్ కావాలి అని అడిగితే వాళ్ళు మీకు లోగోస్ అనేది 3-4 డేస్‌లో లోగో అనేది కంప్లీట్ చేసిస్తారు. ఒక లోగోకి అరౌండ్ 250-350 వరకు చార్జ్ చేస్తారు. సో, ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు పర్టిక్యులర్‌గా ఎవరికైతే ఫస్ట్ పర్సన్ కోసం చేస్తున్నారో లోగోస్, ఆ పర్సన్‌తో చార్జ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ పీసెస్ ఎక్కువున్నాయి అరౌండ్ మీకు 1000 పీసెస్, 800 పీసెస్ ఆ విధంగా ఇచ్చారనుకోండి, వాళ్ళకొకసారి చెప్పేసి లోగోస్ అనేది చేపిచ్చేసి, దాంతో పాటు ఇది డెమో పీస్ అనేది ఏసి చూపిస్తే సరిపోతుంది. తెలుసుకున్నారు గదండీ! ఈరోజు మనం లోగోస్ ఏ విధంగా ఎస్టిమేషన్ ప్రైస్ చేసుకోవాలి, బోటీస్‌కి గానీ, ఈ విధంగా ఎలా చాట్ చేయాలి, ఏంటి అనేది తెలుసుకున్నారు గదా! మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్టయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.